నమస్కారం. వెల్కమ్ టు చిట్ చాట్ విత్ యాక్టింగ్ గురు. ఈరోజు మిర్రర్ ఎక్సర్సైజ్ గురించి మనం మాట్లాడుకుందాం. అంటే యాక్టర్కి మిర్రర్ ఎక్సర్సైజ్ చేయటం వల్ల ఏమిటి ఉపయోగాలు, ఎలా యాక్టింగ్లో మన పర్ఫార్మెన్స్ని మరింత మెరుగుపరుచుకోవచ్చు, బెటర్గా చేయొచ్చు అనే విషయాల గురించి చర్చించుకుందాం. అయితే ఈ మిర్రర్ ఎక్సర్సైజ్ గురించి మాట్లాడే ముందు ఇంకో విషయం మాట్లాడుకుందాం. ఎవరైనా సరే, అంటే ఒక మంచి యాక్టరు బాగా పర్ఫామ్ చేయాలంటే మెంటల్ బ్యాలెన్స్ ఉండాలి, ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి, ఆలోచన విధానం కూడా ప్రాపర్గా ఉండాలని మనం చాలాసార్లు అనుకుంటాం. అయితే ఎవరైనా సరే జనరల్గా ఏదైనా పనులు, ఇష్టమైన పనులు, ఇంపార్టెంట్ పనులు చేయాల్సి వచ్చినప్పుడు చిన్న చిన్న పనులు చేయటం విషయంలో పెద్దగా శ్రద్ధ చూపించాం. అదే ఇంపార్టెంట్ పనులు, లైఫ్ చేంజింగ్ విషయాలు అయితేనే మనం సీరియస్గా తీసుకుంటాం. అంటే ఒక హ్యూమన్ సైకాలజీ ప్రకారం చిన్న చిన్న పనుల పట్ల ఎంత శ్రద్ధగా, ఎంత ఇంట్రెస్ట్గా ఆ పని నువ్వు చేస్తావో పెద్ద పెద్ద విషయాల పట్ల కూడా అంతే శ్రద్ధ చూపిస్తావు అని అంటారు. అంటే చిన్న చిన్న విషయాలే కదా, ఇది పెద్ద ఇంపార్టెంట్ కాదులే అని నువ్వు నెగ్లెక్ట్ చేసిన రోజున పెద్ద పెద్ద విషయాలు ఇంక నువ్వేమి ఫోకస్గా చేయగలవు. అందువల్ల మైన్యూట్ థింగ్స్ గురించి కూడా ఫోకస్డ్గా ఆలోచించి పర్ఫెక్ట్గా చేయగలిగిన వాళ్ళు పెద్ద పెద్ద విషయాలు కూడా ఈజీగా సాధించగలుగుతారు. దీనికి సంబంధించి నా రియల్ లైఫ్లో జరిగిన ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. అదేంటంటే, నేను ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏ చదువుతున్నప్పుడు కూచిపూడి కళాక్షేత్రాన్ని అక్కడ క్లాసికల్ డాన్స్ నేర్చుకోవడానికి వెళ్ళేవాడిని. అయితే జనరల్గా కూచిపూడి డాన్స్లో ఫౌండేషన్ స్టెప్స్, బేసిక్ స్టెప్స్ ఉంటాయి. తర్వాత సెకండ్ హాఫ్ స్టెప్స్ ఉంటాయి, ఫస్ట్ హాఫ్ జతీస్ ఉంటాయి, సెకండ్ హాఫ్ జతీస్ ఉంటాయి. ఈ జతీస్ స్టెప్స్ అన్నీ అయిన తర్వాత అప్పుడు డాన్స్, సాంగ్, జతీశ్వరం అని, తిల్లానా అని, తర్వాత పూజ అని రకరకాల ఐటమ్ అంటే డాన్స్, సాంగ్ నేర్పించేవాడు అనమాట. అయితే ఫస్ట్ కాలంలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దిద్ది తై, దిద్ది తై, అలాగే తై దిది తై, తై తై దిది తై అని స్టెప్స్ ఉండేవి. ఫస్ట్ కాలంలో నేర్పించేవాళ్ళు, సెకండ్ కాలంలో నేర్పించేవారు, థర్డ్ కాలంలో నేర్పించేవాళ్ళు. ఫస్ట్ కాలంలో ది ది తై, ది ది తై అని చాలా స్టడీగా, స్లోగా, బ్యాలెన్స్డ్గా చేయాలి. సెకండ్ కాలంలో ది ది తై, ది ది తై, ది ది తై. థర్డ్ కాలంలో దిది తై, దిది తై, దిది తై, దిది తై, దిది తై. స్టూడెంట్స్ అందరూ కూడా సెకండ్ కాలం, థర్డ్ కాలంలో స్టెప్స్ డాన్స్ చేయడానికి ఇష్టపడేవారు. ఎందుకంటే అందులో ఒక రిథమ్ ఉంటుంది, మూమెంట్ ఉంటుంది. అదే ఫస్ట్ కాలంలో తై ది ది తై, తై ది ది తై, లేదంటే ది ది తై, ది ది తై అంటే స్టడీగా, స్లోగా చెయ్యాలి. మేము జనరల్గా డాన్స్ వేసేవాడు ఫస్ట్ కాలంలో ఎవరు చేస్తారులే అని సెకండ్ కాలం, థర్డ్ కాలంలో ప్రాక్టీస్ చేసేవాళ్ళు. సో ఫస్ట్ హాఫ్ జెట్స్, సెకండ్ హాఫ్ జతీసు, ఫస్ట్ హాఫ్ జతీసు మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఐటమ్కి తీసుకెళ్ళేవాడు. డాన్స్ చేసేటప్పుడు ఇక్కడ ఈ ఫస్ట్ కాలంలో ఎవరైతే పర్ఫెక్ట్గా చేయగలిగేవారో వాళ్ళే డాన్స్ పర్ఫెక్ట్గా నేర్చుకునేవాళ్ళు. ఎందుకంటే ఫస్ట్ కాలంలో చేసినప్పుడు కంట్రోల్డ్గా ఉండేది. ఈ కంట్రోల్, స్టెబిలిటీ ఫస్ట్ కాలంలో నేర్చుకున్నప్పుడే వస్తుంది. సెకండ్ కాలం, థర్డ్ కాలంలో ఈ స్టెబిలిటీనెస్, బ్యాలెన్స్ అనేది ఉండాల్సిన అవసరం లేదు. కానీ డాన్స్ చేసేటప్పుడు, అంటే ఐటమ్స్ చేసేటప్పుడు ఈ స్టెబిలిటీనెస్ చాలా అవసరం అనమాట. సెకండ్ కాలం, థర్డ్ కాలంలో ప్రాక్టీస్ చేసిన వాళ్ళు డాన్స్ సరిగా చేయలేకపోయేవాళ్ళు. అంటే ఈ ఫస్ట్ కాలం సరిగా ప్రాక్టీస్ చేయని ఎఫెక్ట్ ఏదైతే ఉందో అది ఫ్యూచర్లో పడేదన్నమాట. అదేవిధంగా ఫస్ట్ కాలంలో ఎవరైతే పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేశారో వాళ్ళు చాలా కంట్రోల్డ్గా, పర్ఫెక్ట్గా డాన్స్ నేర్చుకునేవాళ్ళు. ఇప్పుడు అర్థమవుతుందా? చిన్న చిన్న విషయాల పట్ల పర్ఫెక్ట్గా, ఫోకస్డ్గా ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళు పెద్ద పెద్ద విషయాలు, లైఫ్ చేంజింగ్ విషయాల్లో కూడా ఈజీగా చేయగలుగుతారని ఎందుకన్నానంటే, ఇదిగో ఈ డాన్స్ ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం ప్రాక్టీస్ ఏ విధంగా పర్ఫెక్ట్గా చేస్తే ఫర్దర్గా స్పీడ్గా డాన్స్ నేర్చుకుంటామో, యాక్టింగ్లో కూడా మన బాడీ మీద, మన ఎమోషన్ మీద, మన ఫీలింగ్స్ మీద మన కంట్రోల్ రావాలి అంటే కొన్ని రకాల ఎక్సర్సైజెస్ ఉన్నాయి. ఆ ఎక్సర్సైజ్ ఏంటంటే మిర్రర్ ఎక్సర్సైజ్. వాట్ ఈజ్ మిర్రర్ ఎక్సర్సైజ్? మిర్రర్ ఎక్సర్సైజ్ అంటే అద్దం ముందు నించొని ఎక్స్ప్రెషన్స్ ప్రాక్టీస్ చేసి బాడీ మూమెంట్ ప్రాక్టీస్ చేయడం కాదు. మిర్రర్ ఎక్సర్సైజ్ అంటే ఏంటో ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
ఇప్పుడు మిర్రర్ ఎక్సర్సైజ్ ఎలా చేయాలనేది నేను చెప్తాను. యాక్చువల్గా ఆబ్జెక్ట్ ఒకరుగాను మిర్రర్గా ఒకరుగాను యాక్ట్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను మిర్రర్గా యాక్ట్ చేస్తే నా ఎదుటిగా ఉన్నవాడు ఆబ్జెక్ట్గా యాక్ట్ చేయాలి. అంటే ఆబ్జెక్ట్ ఏ యాక్టివిటీస్ అయితే చేస్తున్నాడో మిర్రర్గా యాక్ట్ చేసేవాడు ఆబ్జెక్ట్ని ఇమిడియేట్ చేస్తూ సేమ్ ఆబ్జెక్ట్ లాగే మిర్రర్గా చేసేవాడు కూడా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆబ్జెక్ట్ అనుకోండి, నా ఎదురుగా ఇంకో పర్సన్ మిర్రర్గా ఉన్నారనుకోండి. ఇక్కడ మిర్రర్ ఎక్సర్సైజ్ చేయడానికి ఒక రూల్స్ ఉన్నాయి, కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ ఏంటంటే రూల్ నెంబర్ 1, ఈ ఆబ్జెక్ట్ ఏది చేస్తే అదే సేమ్ మిర్రర్గా చేసేవాళ్ళు కూడా ఇమిటేట్ చేయాలి, అదొకటి. రూల్ నెంబర్ 2 ఏంటంటే ప్రతి మూమెంట్ డెడ్ స్లోగా అంటే స్లో మోషన్లో చేయాలి, కంట్రోల్డ్గా చేయాలి, అది రూల్ నెంబర్ 2. రూల్ నెంబర్ 3, ఎట్టి పరిస్థితుల్లోనూ ఐ టు ఐ కాంటాక్ట్ మిస్ అవ్వకూడదు. పొరపాటును కూడా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి తను చెయ్యి ఊపుతున్నాడని ఎలా కింద చూడాలి చేయకూడదు. రూల్ నెంబర్ 4, ఎట్టి పరిస్థితుల్లోనూ ఐ బ్లింక్ చేయకూడదు, అంటే కనురెప్పలు మోయకూడదు. ఇవి 4 రూల్స్ అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఆబ్జెక్ట్ని, నేను ఏ మూమెంట్, ఫర్ ఎగ్జాంపుల్ చేతులు ఎలా పెట్టాను అనుకో, మిర్రర్ కూడా చేతులు ఎలాగే పెట్టాలి. నేను స్లోగా చేతిని, ఈ కుడి చేతిని స్లోగా పైకి లిఫ్ట్ చేస్తాను. అదేవిధంగా నా ఆపోజిట్ వ్యక్తి ఎడం చెయ్యి, అంటే సేమ్ ఆపోజిట్ హ్యాండ్ని పైకి లిఫ్ట్ చేయాలి. అంటే ఇది ఎలా అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది, డెడ్ స్లోగా చేయాలి. అంటే తల దువ్వుకోవడం కానీ, ఒక స్మైల్, చిన్న నవ్వు నవ్వాలంటే ఇంత టైం పడుతుంది. అలాగే ఒక చేతితో హాయ్ చెప్పాలనుకోండి, ఇలా లేచి హాయ్ అంత స్లోగా చేయాలన్నమాట. ఇలా చేయటం వల్ల కంట్రోల్డ్గా యాక్ట్ చేయడం తెలుస్తుంది, అంటే మన మీద మన కంట్రోల్ డెవలప్ అవుతుంది. ఇలా చేసేటప్పుడు ఆబ్జెక్ట్ మిర్రర్ కళ్ళల్లోకి చూడాలి, మిర్రర్గా యాక్ట్ చేసేవారు ఆబ్జెక్ట్ కళ్ళలోకి చూడాలి, ఐ టు ఐ కాంటాక్ట్ మిస్ అవ్వకూడదు. ఒక్క 2 minutes కనురెప్పలు మొయ్యకుండా అలా చేస్తూ ఉండటం వల్ల కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి, ఓవర్ఫ్లో అవుతుంది. అయినా సరే కళ్ళు నీళ్లు కాయిపోయినా సరే మీరు కనురెప్పలు వేయకూడదు. తర్వాత ఇలా చేసేటప్పుడు ఆబ్జెక్ట్ చెయ్యి కిందన ఉంది, ఈ చెయ్యిలా పైకి లేపుతున్నాడని మీరు కన్ను కిందకు చూసి ఇలా చూడకూడదు. ఐ టు ఐ కాంటాక్ట్ ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకూడదు. ఇలా డెడ్ స్లోగా చేయటం వల్ల మీ బాడీ మీద మీకు కంట్రోల్ వస్తుంది. తర్వాత మీ థాట్ ప్రాసెస్లో, మీ ఆలోచన విధానంలో కూడా కంట్రోల్ ఏర్పడుతుంది. ఇలా రెగ్యులర్గా చేయడం వల్ల యాక్టింగ్లో దాని తాలూకు ప్రభావం ఇంకా ఉపయోగపడుతుంది అనమాట. ఫర్దర్గా ఈ మిర్రర్ ఎక్సర్సైజ్ వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి అన్నది నెక్స్ట్ ఎపిసోడ్లో మీతో షేర్ చేసుకుంటాను. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు, నన్ను ఫాలో అవుతున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.